మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతులు వాళ్ళు పొలాలలో పండించిన పంటల్ని ఆరబోసుకోవడం కోసం చాలామంది రైతులు చిన్న చిన్న రోడ్లనే కాకుండా రహదారుల పైన కూడా వాళ్ళు వడ్లని ఆరబోస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మన నల్లగొండ జిల్లా హాలియాకి అతి సమీపం దగ్గరలో ఉన్న హాలీనగర్ దగ్గర ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది. అక్కడ ముందరనేమో నల్లగొండకు పోయే క్రాస్ రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఫ్లైఓవర్ వేయడం జరిగింది. ఇక్కడ ఫ్లైఓవర్ మీద కూడా రైతుల్ని ఒడ్లు ఆరబోయడంతో రాత్రిపూట ప్రమాదాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే చాలా పెద్ద మొత్తంలో ఉన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే జడ్చర్ల నుంచి కోదాడ వరకు ఉన్న ఈ హైవే రోడ్డు, ఇది రహదారి, ఇది జడ్చర్ల టు కోదాడ వరకు రహదారి. ఇది ఈ రహదారి పైన ఫ్లైఓవర్ మీద కూడా రైతులు ఇలా ఒడ్లు ఆరబోయడంతో చాలా మంది కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పోలీసు వాళ్ళు, జిల్లా ఎస్పీ గారు కూడా రహదారుల మీద ఒడ్లు ఆరబోయొద్దని అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న పోలీసు వాళ్ళు కొంచెం లోకల్లో పోలీసు వాళ్ళ పర్యవేక్షణ లోపంతో ఇలా రహదారుల పైన ఒడ్లు ఆరబోసి చాలామంది అనుకోని ప్రమాదాలు జరిగి చాలా ప్రాణ నష్టం జరిగే పరిస్థితులు అయితే కనపడుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఫ్లైఓవర్, ఇది రాత్రిపూట ఇది హైవే, అంటే ఇది ఒక రహదారి. దీని మీద ఒడ్లారబోయడంతో రాత్రిపూట ఈ రూట్ తెలవని వాళ్ళు చాలామంది ప్రయాణికులు ఇటు పక్క ప్రయాణిస్తున్న తరుణంలో వాళ్ళకి ఒడ్లున్న పరిస్థితులు అయితే కనిపించక వాళ్ళు వాళ్ళ వెహికల్ని స్కిడ్ అయ్యి కానీ ఫల్టీ కొట్టి కానీ ఫ్లైఓవర్ నుంచి కూడా కింద పడే పరిస్థితులు అయితే కనపడుతుంటాయి. కాబట్టి తక్షణమే ఇప్పటికైనా పోలీసు వాళ్ళు శ్రద్ధ పెట్టి ఇక్కడ రహదారుల మీద ఒడ్లారబోయకుండా ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే దీనివల్ల చాలామంది ప్రాణ నష్టం జరిగిద్ది. వేరే దగ్గర చాలామంది ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు అయితే మనం పేపర్లలో, టీవీలలో అనేకం చూస్తూ ఉంటాం. కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగకముందే కొంచెం పోలీసు వాళ్ళు ఈ రైతులకి అవగాహన కల్పించి ఇలా వడ్లని రహదారుల మీద ఆరబోయకుండా చూడాలని అయితే వాహనదారులు కూడా కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వినయ్తో పెరుమల్ల సతీష్, మీ మిర్యాలగూడ.